అంతేగాని మా సినిమా వచ్చేటప్పుడే, గత ప్రభుత్వంలో మా సినిమా వచ్చినప్పుడే ప్రజలు కష్టాల్లో ఉన్నారు, పేదవాళ్ళు అయిపోతున్నారు, మహారాజులు చేద్దామని చెప్పి 5 రూపాయల సినిమా టికెట్ చేసినాడు జగన్మామ. 5 రూపాయల సినిమా టికెట్ వల్ల కోటీశ్వరులు అవుతున్నట్టు ప్రజలు. వకీల్ సాబ్ సినిమా వచ్చినప్పుడు అదే మరి చేసినాడు. భీమ్లా నాయక్ సినిమా వచ్చినప్పుడు థియేటర్లకి ఎంఆర్ఓల ఆర్ఓల్ని, ఆర్డీఓల్ని, ఎంఆర్ఓల్ని, విఆర్ఓల్ని పంపించి టికెట్లు ఇచ్చినాడు. వాళ్ళు ఎప్పుడైనా ఆఫీసుకు పోయారు. ఎందుకు ఇవన్నీ? గత ప్రభుత్వం ఇవన్నీ చేశారు కాబట్టే కదా మీకు ఇంటికి పంపించింది. మేము ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, మెగా అభిమానుల్ని దయచేసి బాధ పెట్టకండి. మీరు ఏదో మీటింగ్ పెట్టుకున్నారంట, 30వ తారీఖు పెట్టుకోండి, దాన్ని మార్చుకుంటే మంచిది. ఎందుకంటే సినిమా ఉంది ఇక్కడ. 12వ తారీఖు రిలీజ్ అయ్యే సినిమా ప్రపంచమంతా ఎదురు చూస్తూ ఉంది. ఆ సినిమా కోసం మేమందరం కూడా చాలా ఏళ్ల తరబడి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అంటే జనసేన పార్టీలోనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, సిపిఐ సిపిఎంలో కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా కోసం వైసీపీలో దాదాపు 60 మంది ఎమ్మెల్యే ఎదురు చూస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా, అక్కడ తెలంగాణలో ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు కూడా. అంత క్రేజ్ ఉన్న వ్యక్తి ఆయన సినిమా. ఆ సినిమాని రాజకీయాలు చేసి మీరు ఏదో రాజకీయ కుట్ర కోసం తీసుకొస్తే కరెక్ట్ కాదు. మీకేదో ఇబ్బందులు ఉన్నాయన్నారు, మాట్లాడుకోండి. ఇందాక ఎవరో మాట్లాడుతూ నాకు తెలిసిన ఒక మిత్రుడు, ఒక ఎగ్జిబ్యూటరు, ఏందన్నా గొడవ ఏం జరుగుతుంది, ఏంది అసలు సినిమా వాళ్ళంటే, వాళ్ళకి సినిమాల్లో షేర్లు కావాలంట అన్నాడు. నేను మీ డిమాండ్ ఏమనంటే, అది అవుతుందో తెలీదు, మాకు కూడా వాళ్ళు అమ్మే సమోసాలు, పాప్కార్న్లు, సైకిల్ స్టాండ్లు మాకు షేర్ ఇవ్వమని చెప్పండి అని అడిగాడు. ఇస్తారా మీరు? ఎవరు బాధలు వాళ్ళకి, ఎవరు స్థాయిలో వాళ్ళకు ఉంటాయి. మేము అభిమానులు మేమని మాట్లాడకూడదు. ఓకే, మేమైతే ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందు ఏదో కుట్ర జరుగుతుంది, దయచేసి ఆ కుట్రనేదో గమనించండి. ఎవరు అడ్డం చెప్పినా, ఎవరేమి చేసినా హరహర వీరముళ్ళు సినిమాని ఆపే ప్రసక్తే లేదు. భారీ ఎత్తున సినిమా విడుదల కాబోతుంది. కుట్రలు చేసి అభిమానుల మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం ఎంతవరకైనా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మేమందరం కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నామంటే అభిమానుల సంఘంలో మేము చేసిన సేవా కార్యక్రమాలు ఒకటి కాదు, 20 సంవత్సరాలు అందరం చేసి సౌకర్యాలు. చివరిగా 2 ప్రభుత్వాలకు చెప్పేది ఒకటే, మా వినోదం మా పవన్ కళ్యాణ్ గారు, ఆయన మా కోసం 3 సినిమాలు ఇంకా ఉన్నాయి, 3 సినిమాలు తీస్తున్నారు. మొన్న జనవరిలో 5 సినిమాలు వచ్చాయి పెద్ద హీరోలది. మొన్న 2-3 సినిమాలు వచ్చాయి మధ్యలో చిన్న హీరోలది. అప్పుడు రాలేదు వీళ్ళకి బాధలు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడే కరెంటు ట్యూబ్లైట్లు వేసుకొని చూపించారు. సినిమా లేదు కదా, అప్పుడు కరెంటే కదా.